తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీకి దక్షిణాదిలో అత్యంత ఆశాజనక నేతగా కనిపించిన అన్నామలై ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం భవిష్యత్తులో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్వయంగా ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒక్కటే: అన్నామలై కొత్త పార్టీ నిజంగా తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తుందా, లేదంటే ఇప్పటికే ఉన్న పార్టీల ఓట్లను మాత్రమే చీల్చే మరో శక్తిగా మిగిలిపోతుందా? తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి రాజకీయ వాస్తవాన్ని చూడాలి. దాదాపు 5 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు డిఎంకే, అన్నా డిఎంకే చుట్టూనే తిరిగాయి. ఒకసారి డిఎంకే, మరోసారి అన్నా డిఎంకే అధికారంలోకి వస్తూ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం రాజకీయాల్లోకి రావడం, బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకోవడం, ఇప్పుడు అన్నామలై కొత్త పార్టీ ప్రకటించడం వంటి పరిణామాలు సంప్రదాయ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం కల్పిస్తున్నాయి. అసలు అన్నామలై బలం ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే, మొదటగా ఆయనకు ఉన్న అతిపెద్ద బలం వ్యక్తిగత ఇమేజ్. మాజీ ఐపీఎస్ అధికారి కావడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, దూకుడైన ప్రసంగాలు, యువతలో గుర్తింపు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్లు. బీజేపీ తమిళనాడులో గతంలో ఎన్నడూ లేనంతగా చర్చల్లోకి రావడానికి అన్నామలై పాత్ర కీలకమని రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న యువతలో, సోషల్ మీడియా వర్గాల్లో అన్నామలైకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ వర్గాలే ఆయన కొత్త పార్టీకి ప్రారంభ బలంగా మారే అవకాశం ఉంది. అయితే రాజకీయాల్లో ఇమేజ్ ఒక్కటే సరిపోదు, అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. అన్నామలై ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఏంటంటే పార్టీ నిర్మాణం. బీజేపీలో ఉన్నప్పుడు ఆయన వెనుక జాతీయ పార్టీ యంత్రాంగం ఉండేది. వేలాది కార్యకర్తలు, నిధులు, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీని సున్నా నుంచి నిర్మించుకోవాల్సి ఉంటుంది. జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు లేకుండా తమిళనాడులో ఎన్నికల్లో ప్రభావం చూపడం చాలా కష్టం. మరి ఇప్పుడు డిఎంకే పరిస్థితి ఏంటి అంటే, ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకేకు అన్నామలై కొత్త పార్టీ వల్ల తక్షణ ప్రమాదం కనిపించడం లేదు. ఎందుకంటే డిఎంకేకు బలమైన కేడర్, సంప్రదాయ ఓట్ బ్యాంక్, అధికార ప్రయోజనం ఉన్నాయి. అయితే దీర్ఘకాలంలో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. యువతలో మార్పు కోరుకునే వర్గాలు, సంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు భిన్నమైన ప్రత్యామ్నాయం కోరుకునే ఓటర్లు అన్నామలై వైపు ఆకర్షితులైతే డిఎంకేకు కొంత ఇబ్బంది కలగొచ్చు. ముఖ్యంగా పట్టణ, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి అన్నామలై పార్టీ వల్ల అన్నా డిఎంకేకు ముప్పు ఉంటుందా అన్నది చూస్తే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అన్నామలై కొత్త పార్టీ వల్ల మొదటగా దెబ్బతినే అవకాశం అన్నా డిఎంకేకే ఎక్కువగా ఉంది. కారణం చాలా స్పష్టంగా ఉంది. డిఎంకే వ్యతిరేక ఓటు ఇప్పటి వరకు ప్రధానంగా అన్నా డిఎంకే చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు అదే ఓట్ 3 భాగాలుగా విడిపోయే ప్రమాదం ఉంది. ఒక భాగం అన్నా డిఎంకేకు, మరో భాగం టీవీకేకు, ఇంకొక భాగం అన్నామలై పార్టీకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఓటు చీలిపోవడం ద్వారా డిఎంకేకే లాభం చేకూరవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అన్నామలై కొత్త పార్టీతో టీవీకే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడే అత్యంత ఆసక్తికర సమీకరణం కనిపిస్తోంది. విజయ్ పార్టీ టీవీకే ప్రస్తుతం యువత, మొదటిసారి ఓటర్లు, రాజకీయ మార్పు కోరుకునే వర్గాలను ఆకర్షిస్తోంది. ఇదే ఓట్ బ్యాంకుపై అన్నామలై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే రాబోయే కాలంలో తమిళనాడులో యువ నాయకత్వం కోసం పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవైపు సినీ గ్లామర్, భారీ అభిమాన వర్గం ఉన్న విజయ్, మరోవైపు పరిపాలనా అనుభవం, రాజకీయ దూకుడు ఉన్న అన్నామలై. ఈ ఇద్దరు ఒకే వర్గం ఓటర్ల కోసం పోటీ పడితే ఇద్దరికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఇద్దరిలో ఎవరు బలంగా నిలబడతారో వారు తమిళనాడులో మూడో శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. అన్నామలై ప్రత్యర్థులను ఢీకొట్టగలరా అంటే, డిఎంకే వంటి బలమైన కేడర్ పార్టీని, అన్నా డిఎంకే వంటి చారిత్రక పార్టీని ఒక్కసారిగా సవాల్ చేయడం సాధ్యం కాదు. కానీ ఆయన రాజకీయాల్లో కొత్త కేంద్ర బిందువుగా మారే అవకాశం మాత్రం ఉంది. ప్రస్తుతం అన్నామలైకి వ్యక్తిగత ప్రజాదరణ ఉంది. కానీ దానిని ఓట్లుగా మార్చుకోవాలి, ఓట్లను సీట్లుగా మార్చుకోవాలి, సీట్లను రాజకీయ శక్తిగా మార్చుకోవాలి. ఈ 3 దశలు దాటితేనే ఆయన నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు. మొత్తం చూస్తే అన్నామలై కొత్త పార్టీ తమిళనాడు రాజకీయాల్లో తక్షణ విప్లవం సృష్టించకపోయినా రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎంకే వ్యతిరేక ఓట్ బ్యాంక్ విభజన, యువత ఓట్ల కోసం పోటీ, బీజేపీ భవిష్యత్ బలం, టీవీకే ఎదుగుదల వంటి అంశాలపై దీని ప్రభావం పడవచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే
డీఎంకే ద్వైపాక్షిక రాజకీయాల యుగం క్రమంగా మారుతోంది. విజయ్, అన్నామలై వంటి కొత్త నాయకుల ప్రవేశంతో రాష్ట్ర రాజకీయాలు మరింత బహుముఖ పోటీ వైపు అడుగులు వేస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లు తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కాలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.